ఆ అమ్మాయి పేరేంటో, తనకున్న గుణాలు ఏంటో, ఎలాంటిదో తెలుసుకోకుండానే నానమ్మ చెప్పింది అని ఒక అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొని వచ్చాడు. నానమ్మ చెప్పినట్టు చేయడానికి అతని మనసు ఒప్పుకోలేదు. మనసు చంపుకొని ఇష్టం లేకుండానే ఆమె మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు ఆమె మీద పూర్తి హక్కు ఉంది అన్నట్టుగా సాయి కిరణ్ ఆ రోజు రాత్రంతా ఆమెకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. తన జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు అతను ఇలా చేస్తున్నాడో తెలియని అమ్మాయి అతని కండబలం ముందు ఓడిపోయింది. మంచంపై ఉన్న మల్లెపూలు ఎంతలా నలిగిపోయాయో అంతకు ఎక్కువగా సాయి కిరణ్ ఆ అమ్మాయిని నలిపేశాడు. తన జీవితంపై ఒక మచ్చ పడేలా చేయాలి అనుకున్నాడు, చేశాడు. ఇక తను అనుకున్న పని పూర్తయింది. తెల్లవారింది. అయినా సరే ఆ అమ్మాయిని వదలలేదు. ఎంతటి బలవంతుడైనా, కామందుడైనా అలసిపోక తప్పదు కదా! అలా అలసిపోయిన అతను ఆ రూమ్‌లో ఆ అమ్మాయి పక్కన నిద్రపోవడానికి ఇష్టపడలేదు. అతను ఎంతలా అలిసిపోయాడు అంటే, నేలపై ఉన్న అతని బట్టలు వేసుకోవడానికి కూడా ఓపిక లేదు. ఒక టవల్ చుట్టుకొని డోర్ ఓపెన్ చేసి పక్క గదిలోకి వెళ్ళబోతూ కింద ఉన్న నానమ్మ వైపు చూసి, నానమ్మ, నువ్వు కోరుకున్నట్టే జరిగిపోయింది. ఇక తర్వాత ఏం చేయాలనుకుంటున్నావో నీ ఇష్టం అని ఆమెకు చెప్పేసి గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఏసీ, ఫ్యాన్స్ ఫుల్లుగా పెట్టేసుకొని అలిసిపోయి ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు. మగాడు కండబలంతో పుష్టిగా ఉన్నవాడు. అతనే అంతగా అలిసిపోయాడు అంటే ఇక మంచంపై పడి ఉన్న అమ్మాయి అసలే అస్థిపంజరంలా బక్క చిక్కిపోయి ఉంటుంది. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. సుగుణమ్మ పని వాళ్ళతో చెప్పి ఆ దరిద్రాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వదిలేసి రండి అని చెప్పింది. అత్తగారు అలా చెప్పగానే జానకికి బాధగా అనిపించింది. అత్తయ్య, సాయి కిరణ్ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు తను మన ఇంటి కోడలు అని జానకి వణికిపోతూ గొంతులోని మాట బయటికి రాకుండా చిన్నగా చెప్పింది. సుగుణమ్మకు జానకి మనస్తత్వం ఏమిటో బాగా తెలుసు. ఆమె మనసులో అనుకున్న బయటకి చెప్పకపోయినా కొన్ని విషయాల గురించి ఆమె అర్థం చేసుకోగలదు. కోడలి వైపు ఒక్క చూపు చూసింది. అది పెళ్లి కాదు. ఒక రాత్రి దానితో గడపడానికి మాత్రమే దాని మెడలో తాళి కట్టాడు. ఎంతైనా వాడు నీ పెంపకంలో పెరిగాడు కదా! అందుకే సంస్కారం అడ్డు వచ్చింది. ఆ పిల్ల ఈ ఇంటికి కోడలు కాదు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఆ పిల్ల మీద జాలి చూపించకు. దాని ఒంట్లో ఎవరి రక్తం ప్రవహిస్తుందో తెలుసు కదా! అలాంటి వాళ్ళు శత్రుత్వానికే పనికి వస్తారు అని చెప్పింది. అసలే జానకిది జాలి గలిగుండె. ఆ అమ్మాయి గురించి బాధపడింది. వాళ్ళ అమ్మ కడుపులో పుట్టడం ఆ పిల్ల చేసిన తప్పా అని మనసులోనే అనుకుంది. అంతలోనే పనివాళ్ళు ఇద్దరూ లోపలికి వెళ్ళి బెడ్పై పడి ఉన్న ఆ అమ్మాయిని చూసి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చారు. అమ్మా, ఆ అమ్మాయి పిలిస్తే పలకడం లేదు అని చెప్పారు. ఏంటే, ఏం మాట్లాడుతున్నారు? ఒక్క రాత్రికే చస్తుందా? దానమ్మ దాన్ని అంత నాజూకుగా పెంచుకుందా? అసలు అదే రాత్రి నా మనవడినే దగ్గరికి రానివ్వదేమో, తిరగబడుతుందేమో, ఎంత అరిచి గోల చేస్తుందో అనుకున్నాను. ఎలాంటి అరుపులు వినిపించలేదు. రాత్రంతా నేను ఇక్కడే కూర్చున్నాను. తెల్లవారుజామున వెళ్ళి అలా నడుము వాడ్చాను అని సుగుణమ్మ చెప్పగానే జానకమ్మ చాలా అసహ్యంగా అత్తగారి వైపు చూసి పరిగెత్తుకుంటూ కొడుకు గదిలోకి వెళ్ళింది. ఆ గదిని, ఆ అమ్మాయిని చూస్తే జానకికి గుండె పగిలిపోయింది. కొడుకు చాలా మంచివాడు, ఉత్తముడు అని ఎంతగానో మురిసిపోయేది. కానీ రాత్రి ఆ అమ్మాయితో ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో, ఆ అమ్మాయి శరీరంపై ఉన్న పంటిగాట్లు అక్కడక్కడ ఎర్రగా కందిపోయి ఉన్న మరకలే చెబుతున్నాయి. రాత్రంతా అమ్మాయితో ఎలా ప్రవర్తించాడో. జానకికి చాలా కోపంగా ఉంది కొడుకు మీద, అత్తగారి ప్రవర్తన మీద. ఒక్కసారిగా ఆమెకు గతం కళ్ళ ముందు కదలాడినట్టుగా అనిపించింది. మగవాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారేమో. ఇంతకు మించి ఆడవాళ్ళను ఇంకేం చేయగలరు? కొడుకు కూడా ఒక మగాడే కదా అని కన్నీళ్లు కార్చింది. మంచంపై పడి ఉన్న అమ్మాయి వైపు జాలిగా చూసింది. కన్నీళ్లను తుడుచుకొని ముందు జానకి ఆ అమ్మాయి చెంపలపై చేతితో తట్టింది. చిన్నగా కదిలేసరికి హమ్మయ్య, ఊపిరి ఉంది అని జానకి కూడా ఊపిరి పీల్చుకొని పని వల్ల సహాయంతో ఆ అమ్మాయికి వేడి నీళ్ళతో స్నానం చేయించింది. జానకికి కన్నీళ్ళు ఆగడం లేదు. ఆ అమ్మాయి పరిస్థితి అలా ఉంది. బెడ్షీట్ని మార్చేసి రూమ్ అంతా నీట్గా సర్దేసింది. అమ్మా, నీ పేరేంటి అని వేడివేడిగా పాలు తాగిస్తూ అడిగింది. తనకి మాట్లాడే ఓపిక లేదు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. పాలు కూడా తాగడం లేదు.
అదంతా చూస్తున్న సుగుణమ్మ చిరాకు పడిపోయింది. జానకి, నువ్వు నా కొడలివి. ఇలాంటి వాళ్లకు సేవలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. అదేమీ చావలేదు కదా. ఒరేయ్, నిన్న దాన్ని ఎక్కడికెంచి తీసుకొని వచ్చారో అక్కడే తిరిగి వదిలేసి రండి అని సుగుణమ్మ సాయి కిరణ్ ఫ్రెండ్స్తో చెప్పింది. వాళ్ళు అలాగే నానమ్మ అంటూ తలాడించి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. అసలు తను ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే బ్రతికే ఉంది కానీ శవంలా ఉంది. ఊపిరి మాత్రమే ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ అమ్మాయిని తిరిగి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి గేటు ముందే వదిలేసి వచ్చారు సాయి కిరణ్ ఫ్రెండ్స్. ఏంట్రా, వదిలేసి వచ్చారా అని సుగుణమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళని అడిగింది. వదిలేశాము నానమ్మ అని వాళ్ళు ఎంతో వినయంగా చెప్పారు. ఏమంటుందిరా దాని అమ్మ? నానమ్మ, ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. గేటు బయట వదిలేసి వచ్చాము. అక్కడ పనిచేసే వాళ్ళు చూశారు. పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చారు. కానీ మేము చాలా స్పీడ్గా ఆమెని అక్కడే వదిలేసి వచ్చేసాము అని చెప్పగానే సుగుణమ్మ నవ్వుకుంటూ, కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలి అని అనుకున్నట్టున్నావు. ఇప్పుడు ఎలా జరిపిస్తావో నేను చూస్తాను. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాయి కిరణ్ నిద్రలేచి సోపుల మీద సోపులు రుద్ది శరీరాన్ని శుద్ధి చేసుకున్నాడు. ఎంతసేపు స్నానం చేశాడు అంటే దాదాపు గంటకు పైగానే వాష్రూమ్లోనే ఉన్నాడు. అలా మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటే ఫ్రెండ్స్ జానకమ్మ కొడుకు వైపు అలా చూశారు. చాలా ప్రశాంతంగా కనబడుతున్నాడు. తప్పు చేశాను అన్న భావన అతని కళ్ళలో కాస్త కూడా కనబడలేదు. నాయనా సాయి, బాగా అలిసిపోయావు అని నీకోసం పొట్టేలు మాంసం తెప్పించి వండించాను. అన్ని రకాలు ఉన్నాయి. కడుపు నిండా తృప్తిగా తిననాన్నా అని సుగుణమ్మ మనవడిని అతని ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి ఆమె చేతితో స్వయంగా వడ్డించింది. అప్పుడే పొలం పనులను చూసుకొని ఇంటికి వచ్చిన రాఘవయ్య భార్య వైపు చూశాడు. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టుగా ఎర్రగా ఉన్నాయి. ఏమైంది తనకి అని భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించారు. అసలు తను ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? నడవడానికి కూడా ఓపిక లేదు. మాట బయటికి రావడం లేదు. మన అబ్బాయి ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు. పగ పగ అంటూ మీ అమ్మగారు సాయి మనసును పూర్తిగా మార్చేసింది అని జానకి చెప్పడంతో రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. వాడు మరీ అంతలా హింసించేవాడేమీ కాదు. ఏదో అమ్మ చెప్పింది అని ఆ అమ్మాయితో దిక్కరయ్యాడేమో. కానీ నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. వాడు ఎలాంటి వాడో వాడి గురించి మనకు తెలీదా? అసలు అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడడు. అలాంటి వాడు ఇలా ఎలా చేశాడో? అవునండి, నేను నమ్మలేకపోతున్నాను. వాడు మామూలు పరిస్థితిలో ఉండి ఉంటే అసలు ఆ అమ్మాయిని తాకేవాడు కూడా కాదేమో. కానీ అత్తయ్య ఏం చేసిందో తెలుసా? వాడికి పాలల్లో సెక్సువల్ టాబ్లెట్స్ని కలిపి ఇచ్చింది. అదే కాదు, రాత్రంతా ఇక్కడి సోఫాలో కూర్చొని మనవడు ఎక్కడ అలసిపోతాడో అని మధ్యలో 2 సార్లు మటన్ సూపులు కూడా తాగించింది. పగ పగ అంటూ వాడిని రెచ్చగొట్టింది. ఇప్పటి వరకు అత్తయ్యని నేను దేవతలా భావించాను. కానీ ఒక అమ్మాయి విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది అని నా కలలో కూడా ఊహించుకోలేదు అని జానకి ఏడుస్తూ ఉంటే రాఘవయ్య భార్యని ఓదార్చాడు. ఊరుకో జానకి, అమ్మకి చెప్పేంత ధైర్యం నాకు లేదు. అమ్మ బ్రతికున్నన్ని రోజులు వాళ్ళని క్షమించదు. వాళ్ళు మనుషుల్లా ప్రవర్తించారా? అలాంటి వాళ్లకు దేవుడే శిక్ష వేస్తాడు అని మనమిద్దరం సైలెంట్గా ఉన్నాము. కానీ అమ్మ మనలా ఉండదు కదా. అదే కదండి నా బాధ. మన జీవితాలు ఎలాగో తలకిందులు అయ్యాయి. వాళ్ళతో కుటుంబంతో కలిసి గతంలో మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ కాలాన్ని ఎలాగో తిరిగి తీసుకురాలేము కదా. ఈ ఇంటికి మనకి ఒక్కగానొక్క వారసుడు. ఈ పగలు ప్రతీకారాలు అంటూ వాడు లేనిపోని గొడవలు తల మీదకి తెచ్చుకుంటున్నాడు. వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా? అయినా ఆ రాక్షసి కూడా తల్లే కదా. కూతురి జీవితం ఇలా నాశనమైంది అని మన కుటుంబం మీద ఇంకా కక్ష పెంచుకుంటుందేమో. సాయి, నా సాయిని ఏమైనా చేస్తుందేమో అని జానకి వెక్కి వెక్కి ఏడుస్తోంది. రాఘవయ్య భార్యని ఓదారుస్తూ ఉన్నాడు. సోఫాలో కూర్చొని ఉన్న వీళ్ళిద్దరి వైపు సుగుణమ్మ చూస్తూ, రాఘవ, అలిసిపోయి ఎండలో ఇంటికి వచ్చావు. వచ్చి భోజనం చేయి. జానకి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో కంట తడి పెట్టొద్దు అని? అలిసిపోయినట్టున్నావు, వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పగానే జానకి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళింది. వరకు వచ్చాయిరా పొలం పనులు? ఎండలు కాస్తున్నాయి. మామిడి తోటలో కొబ్బరి తోటలో పని వాళ్ళని పెట్టించు అని సుగుణమ్మ
కొడుకు రాఘవకి వడ్డిస్తూ పొలం పనుల గురించి అడిగింది. అయ్యి, ఏవో కొత్త మిషన్లు తెప్పిస్తున్నాను అని చెప్పావు కదా, ఎప్పుడు వస్తాయి? నానమ్మ, ఆర్డర్ పెట్టాను, వస్తాయి. ఏంటో, వ్యవసాయాలు కూడా బుక్కుల్లో చదువుకుంటూ కంప్యూటర్లో చూస్తూ చేస్తున్నారు. అప్పట్లో అయితే మన వ్యవసాయం మీద ఈ ఊరంతా బతికేదు. ఇప్పుడు అందరూ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉన్నారు. ఇలా అయితే తినడానికి తిండిని పండించే వాళ్ళు కరువైపోతారేమో. సాయి ఫ్రెండ్స్ నవ్వుతూ, నానమ్మ, అందరూ జాబులే చేస్తున్నారు అని అనమాకు. మన సాయి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించి 1 ఎకరా పొలంలో కూడా ఎంతో పంటను తీస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరు ఉంటే చాలు, వీడిని చూసి ఇంకో 10 మంది వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు అని వాళ్ళు చెప్పగానే ఆమె నవ్వుతూ, నిజమే, ఆ మనవడి లాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే చాలు అని మురిసిపోతూ ఉంది. రాఘవ కూడా కొడుకుని ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నాడు. ఏంటి నాన్నా అని సాయి అడిగాడు. మీ అమ్మ చాలా బాధపడుతుంది, ఒక్కసారి తనతో మాట్లాడు అని చెప్పాడు. నాన్న, నువ్వు చెప్పాలా? భోజనం చేశాక అమ్మ దగ్గరికే వెళ్ళాలి అనుకున్నాను అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే సాయి కిరణ్ తల్లి దగ్గరికి వెళ్ళాడు. జానకి దిగులుగా కూర్చొని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంది. అమ్మా అని కొడుకు పిలవగానే కొడుకు వైపు అసహ్యంగా చూసింది. తలని పక్కకు తిప్పుకుంది. అతను తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని, ఏంటమ్మా, నన్ను చూస్తే కోపంగా ఉందా? నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదా? నేను ఏం చేసినా మన కుటుంబం కోసమే కదా అమ్మా. నాకంటూ ఎవరున్నారు? నువ్వు, నాన్న, నానమ్మ తప్ప. ఒకప్పుడు మన కుటుంబం ఎలా ఉండేది? ఇప్పుడు ముగ్గురమే అయిపోయాము. దానికి కారణం ఎవరో నీకు బాగా తెలుసు. నానమ్మ ఎలాంటిదో నీకు తెలీదా? ఆవిడ ఎన్ని బాధలు అనుభవించింది. నీ మర్చిపోయి వాళ్ళని క్షమించడం నాకు, నానమ్మకు వీలు కాదు. అపరాధులకు శిక్ష వేయాలమ్మా అని కొడుకు చెప్పింది విని జానకి కోపంగా అతని వైపు చూసింది. ఒరేయ్, తల్లిదండ్రులు చేసిన తప్పుకి పిల్లలకు సంబంధం ఏముందిరా? ఆ అమ్మాయిని నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా చూసావారా? పాపంరా, ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? ఎముకల గూడు, కండ కూడా సరిగ్గా లేదు. అలాంటి పిల్ల మీద నీకు చెయ్యి ఎలా వేయాలనిపించిందిరా? మీ నానమ్మ రెచ్చగొట్టడం, నువ్వు రెచ్చిపోవడం, ఒక్కసారి కూడా నీకు ఆ అమ్మాయిని చూస్తే పాపం అనిపించలేదారా? మన కుటుంబానికి అన్యాయం చేశారు వాళ్ళు, కాదని నేను అనడం లేదు. కానీ ఇప్పుడు నువ్వు మీ నానమ్మ చేస్తున్నది ఏంటి? మీ నానమ్మ చెప్తే అర్థం చేసుకోదు, నువ్వు మా మాట వినవు. మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని ప్రేమతో పెంచి పెద్ద చేశాను. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? సాయి కిరణ్ ఏమీ మాట్లాడలేదు. తను ఒక అమ్మాయి పట్ల చేసింది తప్పు అని లోపల ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. కానీ పైకి ఆ బాధను కనిపించడం లేదు. గంభీరంగా కోపంగా ఉన్నాడు. తల్లిని క్షమించమని అడగాలని ఉంది, కానీ అడగలేకపోతున్నాడు. ఆమె పాదాలని అనుకోకుండా తాకినట్టుగా తాకి, నన్ను క్షమించమ్మా అని మనసులోనే అనుకున్నాడు. తన గదిలోకి వెళ్ళి చూశాడు. రాత్రి అతను ఆ అమ్మాయితో ఒక మృగంలా ప్రవర్తించాడు. అది గుర్తుకు వచ్చింది. ఎంతగానో ఏడ్చింది. నొప్పిగా ఉంది, నన్ను వదిలేయండి అని తల్లడిల్లింది. నానమ్మ పాలల్లో టాబ్లెట్ కలిపి ఇచ్చింది అని సాయి కిరణ్కి తెలుసు. పగ, ప్రతీకారం అంటూ రగిలిపోతూ ఉన్న అతను ఆ అమ్మాయిని హింసించాలి అనుకున్నాడు. అందుకే నానమ్మ ఇచ్చిన పాలని సైలెంట్గా తాగేశాడు. అతను రాత్రి జరిగింది ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే పని ఆవిడ, బాబు, లోపలికి రావచ్చా అని అడిగింది. ఏంటి అని కళ్ళతోనే అడిగాడు. బాబు, అది మర్చిపోయాము. పొద్దున జానకమ్మ బెడ్షీట్ని మార్చమని చెప్పింది, కానీ పాతది వాష్రూమ్లోనే పెట్టాము అని వాష్రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్షీట్ని తీసుకొని వెళ్ళింది. సాయి కిరణ్ ఆమె వెళుతున్న వైపే చూశాడు. అతని కళ్ళు బెడ్షీట్ పై పడ్డాయి. అదంతా రక్తంతో నిండిపోయి ఉంది. ఒక్కసారిగా అతనికి భూమి కంపించినట్టుగా అనిపించింది. తల పట్టుకుని అలాగే కూర్చున్నాడు. ఏం చేశాను నేను? ఆ అమ్మాయికి బ్లీడింగ్ అయ్యిందా? నేను గమనించలేదు. ఆ టాబ్లెట్ ప్రభావం వల్ల నేను ఒక మనిషిని అన్న సంగతే మర్చిపోయి ప్రవర్తించాను అని బాధపడుతూ ఉన్నాడు. తప్పు చేశాను, ఎంతగానో తల్లడిల్లింది. నా కళ్ళు మూసుకుపోయాయి. తనని పెళ్లి చేసుకొని ఒక పని మనిషిలా పశువుల దొడ్లో పడిస్తే సరిపోయేదేమో అని బాధపడుతూ ఉన్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించాడు. ఆమె శరీరంపై అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గాయాలను గుర్తుకు వచ్చాయి. ఏంటి, తనని ఎవరైనా కుట్టారా? ఆ ఇంట్లో ఒక యువరాణిలా పెరిగింది కదా.
మరి తనని ఎవరు కొడతారు అని ఆలోచిస్తూ ఉండగానే సుగుణమ్మ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఏం జరిగిందా అని జానకి, సాయి కిరణ్ వారి వారి గదుల్లో నుండి పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళారు. ఏంటి నానమ్మా, ఏమైంది? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని సాయి కిరణ్ అడిగాడు. చూడరా, ఇది చూడు రాఘవ, జానకి, మీరు గుడ్డిగా అందరినీ నమ్మేస్తారు కదా. ఆ పిల్ల కూడా అమాయకురాలు, పాపం వదిలేయండి అని చెప్పారు కదా. కానీ పాము కడుపులో పామే పుడుతుంది. చూడు, ఈ న్యూస్ చూడరా. ఈరోజు రాత్రికి ఆ పిల్లకు పెళ్ళంట. ఎంతో గాయపడింది, నడవలేకపోతుంది, శవంలా పడి ఉంది. అయ్యో పాపం అన్నారు కదరా. మరి ఇప్పుడు పెళ్ళికి ఎలా సిద్ధంగా ఉంది? దానికి కూతురు అంటే ప్రాణం అని విన్నాను. తప్పు చేశాంరా. దాన్ని తిరిగి ఇంటికి పంపించకుండా ఉండాల్సిందేమో. కూతురు పరిస్థితిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుందేమో అనుకున్నాను. నేనే మర్చిపోయాను. అలాంటి బజారు మనుషులకు మాన మర్యాదల విలువ ఎలా తెలుస్తుంది? పెళ్ళి కాగానే ఈ దేశం వదిలి కుటుంబం మొత్తం వెళ్ళిపోతుందంట. అలా జరగడానికి వీల్లేదు అని సుగుణమ్మ కోపంతో రగిలిపోతూ అన్నది. సాయి కిరణ్కి కోపం కట్టలు తెంచుకుంది. తల్లి వైపు చూశాడు. ఒక్క క్షణం నేను తప్పు చేశానేమో అని బాధపడ్డాను. కానీ నేను చేసింది తప్పు కాదమ్మా. ఇలాంటి మనుషులకు ఎలాంటి శిక్ష వేయాలో తెలియడం లేదు. నానమ్మ, బాధపడకు. నాకు దానికి జరిగిన పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయించే పెట్టాను. అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. వాటిని చూపించి ఆ అమ్మాయిని తిరిగి ఇక్కడికే తీసుకొని వస్తాను. కూతురు బాధను చూడలేక కుటుంబం మొత్తం మన ఇంటి ముందు నిలబడేలా చేస్తాను అని చెప్పి సాయి కిరణ్ కోపంగా బయలుదేరాడు. అతను వెళ్ళేసరికి పెళ్ళి జరిగిపోతుందేమో అని కంగారు పడిపోయాడు. ముందుగానే కొందరికి ఫోన్ చేసి పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి పెట్టమని చెప్పాడు. సాయి కిరణ్ చెప్పినట్టుగానే వాళ్ళు పెళ్లి కొడుకుని ఒక చోట బంధించి పెట్టారు. పెళ్లి కొడుకు కనబడడం లేదు అని పెళ్లి మండపంలో కంగారు మొదలైంది. సాయి కిరణ్ ఎంతో గర్వంగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. సాయి కిరణ్ ఎవరో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలీదు. కానీ అతను వాళ్ళందరినీ చూసి గుర్తుపట్టేశాడు. తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఒక అన్న ఉన్నాడు అని తెలుసుకున్నాడు. వాళ్ళు హాస్టల్స్లో ఉండి చదువుకున్నారు కాబట్టి వాళ్ళ ఫొటోస్ని ఎప్పుడూ చూడలేదు. అతనికి తెలిసిన వాళ్ళందరి వైపు చూసి నవ్వుకున్నాడు. పెళ్లిపీటల మీద కూర్చొని ఉన్న అమ్మాయి వైపు చూస్తూ, ఏంటి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నిన్న నాతో జరిగింది ఏంటి, అప్పుడే మర్చిపోయావా అని అడిగాడు. పెళ్ళి జరగబోతుంది నీకే, కాస్త పద్ధతిగా సిగ్గుపడుతూ తలదించుకొని కూర్చోమని పెద్దవాళ్ళు చెప్పడంతో ఆ అమ్మాయి అలాగే తలదించుకొని కూర్చుంది. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ల వల్ల స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ స్టోరీ కూడా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.